గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మణరావు. మాది చిన్న పల్లెటూరు చెక్కపల్లి దగ్గర. నేను వెస్టేజ్లోకి వచ్చి ఆరోగ్యం గురించి వచ్చే ముందు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఆరోగ్యం సహకరించాయన ఇందులో కొన్ని రకాల సప్లిమెంట్ వాడటం జరిగింది. ఆ సప్లిమెంటు ఎందుకంటే ప్రతి నెల విజయవాడ వచ్చి 5,000 రూపాయలు కానీ ఖర్చు చేస్తే రోజుకి 5-6 ఇంగ్లీష్ మెడల్ వేస్తే కానీ బాడీ సహకరించేది కాదు. అటువంటి అయినా ఈ కంపెనీ మా అప్లైన్ ద్వారా పరిచయం అవ్వడం వల్ల ఇందులో సప్లిమెంట్ ఉంటాయి, ఈ మందులు కాదు, ఆరోగ్యానికి మంచిదని చెప్పడం జరిగింది. అవి తీసుకుని వాడటం స్టార్ట్ చేసిన 3 నెలల తర్వాత ఇంగ్లీష్ మెడల్ అనేవి పక్కన పడేయడం జరిగింది. ఇక ఈ పక్కన పడేసిన తర్వాత నీకు ఆరోగ్యం కుదిరిపడింది కదా, ఇందులో చదువుతో సంబంధం లేదు, నీకు నువ్వు మాట్లాడితే సారు డబ్బులు వస్తాయి, ఇందులో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. విజయవాడలో ఒక మీటింగ్ జరుగుతుంది రామని నాకు చెప్పడం జరిగింది. ఆ మీటింగ్కి ఇలాగే ఒక మీటింగు 2,000 మంది ముందు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ వస్తడం జరిగింది. ఆ మీటింగ్లో చాలామంది 10,000, 20,000, 1,00,000, 13 లక్షలు, 8 లక్షలు చెప్తున్నారు. ఇది నా వల్ల అవుతా? నేను చదువుకున్న 4వ తరగతి, ఆల్రెడీ నేను బయటికి వెళ్ళి మాట్లాడితే ఎవడన్నా నా మాట వింటారా అనుకున్న వ్యక్తిని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా డబ్బులు వస్తాయంట, నేనేదో చిన్నగా కిరాణా కొట్టిన చేస్తున్నా కదా, నువ్వు కూలికి వెళ్తున్నావు కాదు, ఇందులో చేద్దాం, నువ్వు కూలి పని మానేసి నువ్వు మా మేడంని ఈ కొట్లో నువ్వు కూర్చో, నేను 1 సంవత్సరం పాటు తిరిగి 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునేటట్టు నేను వర్క్ చేస్తానని చెప్పా. అదేవిధంగా సంవత్సరం తిరగబోయాకే 37 రూపాయలతో స్టార్ట్ అయిన జర్నీ 3 నెలలకి బాంజ్ డైరెక్టర్ అయ్యి 10,000 తీసుకున్నా. 10,000 20,000 చేశా, 20,000 30,000 చేశా, 30,000 50,000 70,000, 1,02,600 హైయెస్ట్ చెక్ తీసుకున్నా. తీసుకునే కాదు, అప్పటి వరకు మా మేడం అసలు నమ్మలేదు. ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ నీకు ఎందుకు వచ్చింది, నిన్ను ఎవరు నమ్ముతారు, ఈ సబ్బులు సోపులు పేస్ట్ నమ్మితే లక్షలు అవుతాయా, ఇవన్నీ ఏమో నమ్మలేదు. ఎంతవరకే ఈ 10,000 20,000 వచ్చినప్పుడు ఆవిడకి చెప్పడం లేదు. నా అకౌంట్లో వస్తున్నాయి కాబట్టి నేను సిఎన్సికి ఫీల్డ్కి ఈట్ కార్డుకి ఉపయోగించా. నేను ఇలాగే మాట్లాడుతుందని నా ఐడిని ఆమెకు ట్రాన్స్ఫర్ చేసి 1,00,000 రూపాయలు పడిన తర్వాత బ్యాంకీ కాడ తీసుకెళ్తే బ్యాంకీలో డబ్బులు తీసుకుంటా కూడా నమ్మలేదు. 1,00,000 రూపాయలు పడినాయి కదా, నువ్వు ఇందులోనే చేయమని ఆ రోజు చప్పటించింది. ఇంకా 6 నెలలు తిరగబోయాలకే నేను కారులో దిగుతానని ఇంటికాడ మాట